అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు దొండకాయ కరివేపాకు కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది. కొంచెం వెరైటీగా చేయొచ్చు. అయితే ముందుగా దొండకాయని తీసుకొని కడిగి పెట్టుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 4 రెబ్బలు ఎల్లిపాయ వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి, అంటే శనగపప్పు. 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, అది మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు మిశ్రమం వేసుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అంటే ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి, మగ్గించుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు హాఫ్ బౌల్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి, కొంచెం కలిదిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని అవి మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పైన. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ. కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. రోటీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా ఛానల్కి. థ్యాంక్ యూ.